జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రజావేదిక గురువారం నిర్వహించారు. గొల్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు చర్చా వేదికలో పాల్గొన్నారు. గొల్లపల్లి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ అభ్యర్థులు ఈ సభాముఖంగా మాట్లాడారు. సభలో ఎంపీడీఓ పాల్గొని మాట్లాడుతూ ఎంపీడీఓకు ఎన్నికల్లో నాయకులందరూ సహకరించాలని, సజావుగా ఎన్నికలు జరిగేందుకు శాంతి భద్రతలను కాపాడాలని ఎస్ఐ తెలియజేశారు. ఎంఆర్ఓ ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. వీటితో పాటు ఎంపీడీఓ గొల్లపల్లి ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. ఎంట్రీ పాస్ అనేది ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పోలింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి ఫామ్స్, కౌంటింగ్ ఏజెంట్ నియామకానికి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవన్నీ కూడా స్టేజ్ 6 నుంచి మీరు పూస్తున్నారని అనుకుంటున్నా అది వాళ్ళే సైన్ చేస్తారు. లేదంటే ఇప్పుడు స్టేజ్ 2 వలన చేయాల్సి వస్తుంది. ఇది నేను మీతో చెప్పాలనుకునేటువంటి కొన్ని అంశాలు. థ్యాంక్ యూ. నాకు ఈ వేదిక ద్వారా మీతో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని ఈ రోజులలో దాని అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే గతంలో ఎక్కడ గుట్టకొచ్చి ఎక్కడ కాల్చేవారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మా గ్రామం చాలా విస్తీర్ణంలో చాలా పెద్దదిగా ఉంది. కాబట్టి మా గ్రామానికి ఒక శ్మశాన వార్త కాదు, 3 అవసరం ఉంది. నల్లగుట్ట ప్రాంతం కింది ఏరియా వాళ్ళందరికీ గోవిందపల్లి దగ్గర ఒకటి మనం ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ ప్రణాళిక ఉన్నది. దానిలో భాగంగా ఇంకొకటి పూర్తయింది, కానీ ఇక్కడ వాటర్ సమస్య ఉంది. నేను కనుక సర్పంచ్ గెలిచి ఆ సమస్యను నిర్మూలిస్తాను. అలాగే నల్లగుట్ట కాడ కూడా ఆ గుట్ట కొన్ని బొందలు అయినా జాగని లెవెల్ చేయించి అక్కడ కూడా శ్మశాన గుళ్ళపల్లి గ్రామం అనేది చాలా విస్తీర్ణంగా చాలా దూరంగా ఆబాడని ఒక ఏరియా పోవాలంటే ఏదన్నా మనిషి చనిపోతే ఒక ఏరియా పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఏ పక్క ఆ పక్క శ్మశానం కావాల్సిన అవకాశం చాలా ఉంది. దీనికి ప్రజెంట్ అనుకోని ఇక్కడ శ్మశాన వాటిలో ఏజెంట్ తీసుకోపోతుంది, కానీ నల్లగుట్ట ప్రాంతంలో మాత్రం ఇక్కడ శ్మశాన వాటిక లేక ఆ ఏరియా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎస్సీ కాలంలో కూడా ఈ పుట్టజూరు ఏరియాలు కూడా శ్మశాన వాటిక అయినా కూడా అక్కడ నీటి కొద్ది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గుల్లపల్లి మండల కేంద్రంలో ఈ ప్రజావేదిక ద్వారా వచ్చినటువంటి సమస్యలు వార్డు మెంబర్ల అభ్యర్థులు కానీ సర్పంచ్ల అభ్యర్థులు కానీ చెప్పినటువంటి సమస్యల పట్ల నాకు మా గ్రామ ప్రజలు ఒకసారి నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే ఈ యొక్క సమస్యల పట్ల స్పందించి ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారితో కానీ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములై మా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు వచ్చే విధంగా గ్రామాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలలో 3వ విడతలో రావటం జరిగింది. మనకు పోలింగ్ అనేది 30 నాడు నిర్వహించుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా ఎంపీడీఓగా ఈ మండలంలో అన్ని పనులని ముందస్తుగానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల బాధ్యతలు నిర్వహించేటువంటి పోల్ పర్సన్స్కి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో సంపూర్ణంగా పోల్ ప్రొసీజర్ గురించి, మెటీరియల్ గురించి, అదేవిధంగా బ్యాలెట్ బాక్స్ గురించి పూర్తిస్థాయి శిక్షణ అందజేయడం జరిగింది. అదేవిధంగా 30 రోజు వీళ్ళు మనకు పోల్ డ్యూటీని నిర్వహించేటువంటి సందర్భంలో మరొక మారు ఈరోజు శిక్షణ తరగతి నిర్వహిస్తుంది. అదేవిధంగా మన మండలంలో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ విలేజెస్ని కూడా గౌరవ తహసీల్దార్ అదేవిధంగా ఎస్ఐ గారితో కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాంటి సమస్యాత్మక ప్రాంతంలో తగిన బందోబస్తు కూడా మనం ఎస్ఐ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది.